రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి విడతలో 1,00,000 వరకు రుణమాఫీ చేయనున్నారు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 3 దఫాల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. హామీ అమలులో భాగంగా విధి విధానాల ఖరారు చేసింది. కొన్ని నిబంధనలు విధించి రుణమాఫీ హామీ అమలు చేస్తోంది. మరోవైపు రుణమాఫీ నిబంధనలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి విడతలో 1,00,000 వరకు రుణమాఫీ చేయనున్నారు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 3 దఫాల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. హామీ అమలులో భాగంగా విధి విధానాలను ఖరారు చేసింది. కొన్ని నిబంధనలు విధించి రుణమాఫీ హామీ అమలు చేస్తోంది. మరోవైపు రుణమాఫీ నిబంధనలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, తొలి విడతలో 1,00,000 రూపాయల వరకు నిధులు విడుదలైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయలు రుణం తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎలక్షన్ లో హామీ ఇచ్చింది. అదే విధంగా మేనిఫెస్టోలు కూడా పెట్టిన అంశం మనకు తెలిసిందే. అయితే ఏదైతుందో 6 గ్యారంటీల పథకంలో భాగంగా ఇది అదనంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఎవరైతే 2 లక్షల రూపాయల లోపల రుణం తీసుకున్నారో ప్రతి ఒక్క రైతుకు మాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మొన్న పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆగస్టు లోపు తప్పకుండా ప్రతి ఒక్క రైతుకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో రైతున్నారో ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తుంది. రైతుల ప్రభుత్వం ఇది, రైతుల కోసమే, రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సీఎం. అయితే దానిలో భాగంగానే ఈ నేపథ్యంలో ఇప్పుడు మరికొద్ది క్షణాల కింద ప్రతి ఒక్క రైతుకు ఏదైతే మొదటి విడత 1,00,000 రూపాయల లోపు రుణాన్ని రైతుల అకౌంట్ లో నేరుగా రైతుల అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఎందుకంటే మొదటిసారిగా ఎలక్షన్ లో హామీ ఇచ్చినటువంటి హామీ తప్పకుండా నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఆ ప్రభుత్వం ఆ దిశగా అడుగులేసిన పరిస్థితి. దీనికోసమే గత వారం 10 రోజులుగా పూర్తి స్థాయిలో చర్చలు కసరత్తు చేస్తున్న పరిస్థితి ఏదో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేబినెట్ మంత్రులు మొత్తం కూడా పూర్తిగా టాప్ టు బాటం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చింది. రైతులు ప్రధానంగా కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉంది, రైతులను ఇబ్బంది పెట్టింది, రైతులు ఆత్మహత్యలు జరిగింది, ఎప్పుడు కూడా రైతులకు రుణమాఫీ చేయలేదు, రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే తప్పకుండా రైతుల చైతన్యంతో రైతులు చేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణకు అధికారంకి వచ్చింది కాబట్టి తప్పకుండా రైతుల పక్షపాతాన్ని మనం నిలబడాలి, తప్పకుండా రైతులకైతే ఏది ఇచ్చినామో హామీని నిలబెట్టాలని చెప్పేసి తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇవాళ ప్రతి ఒక్క రైతుకు ఏదో ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు అకౌంట్ లో నేరుగా 1,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయలు ఆ రైతులు జమ చేస్తున్నట్టు తెలిసింది. ఇంకొక 1,00,000 రూపాయలు
ఆగస్టు లోపల ఇంకొక ₹1,00,000 కూడా పూర్తి స్థాయిలో జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో పుత్తాలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులంతా సంబరాలు చేసుకుంటారు. అదేవిధంగా ఆ రైతు రుణమాఫీ అందినటువంటి రైతులు కూడా ఇలా ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొదటిసారిగా ఏకకాలంలో ₹2,00,000 మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ₹1,00,000 కూడా మొదటి విడతల మాఫీ చేశారు. ఈ రోజు మరొక ₹1,00,000 కూడా మరికొద్ది రోజులు ఏదైతుందో 15 ఆగస్టు లోపలే మా ₹1,00,000 కూడా మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మొత్తం ఇలా సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం కావచ్చు, ఆ పెద్ద మొత్తంలో రైతులంతా మొత్తం ఆనంద ఉత్సవాలు చేసుకున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.